రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం అత్యున్నత ప్రమాణాలతో 4 విద్యాసంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని సంతపేట ఆదర్శ ఉన్నత పాఠశాలను మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు సిటీలో నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లో 2014-19లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ యాక్చువల్గా విజిట్ చేయటం, వాళ్ళకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడం, అన్నిటికంటే ఇంపార్టెంట్ కార్పొరేట్ సెక్టర్తో పోటీ పడేటట్టుగా వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ యాక్చువల్గా నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఆ పిల్లలకు కావాల్సిన మెటీరియల్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం 2000 మున్సిపల్ స్కూల్స్ ఉంటే 2000 మున్సిపల్ స్కూల్స్లో అదే సిస్టమ్ చేశాం. నెల్లూరులో విఆర్ కళాశాల పైన, విఆర్ హై స్కూల్ పైన ఏదైతే బిల్డింగ్ ఉందో దాంట్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున జూనియర్ కాలేజ్ పెట్టారు. స్పెషల్ కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ బ్రహ్మాండంగా తయారయ్యారు. కొంత పిల్లలు ఐఐటీ చేయలేరు, నీట్ చేయలేరు, మెయిన్స్లో చేయలేరు. ఈరోజు కూడా ఇక్కడ పోతే ఒకటి చెప్తున్నా, సార్ మీరు పెట్టిన ఆ కాలేజీలో చదివాం, ఎందుకంటే అక్కడికి బోర్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ గత ప్రభుత్వం వచ్చి ఆ బోర్డింగ్ కానీ తీసేసింది. మా మీద కక్షనొచ్చు కానీ పిల్లల మీద ఎందుకు కక్ష? సార్ ఏదైతే అయిపోయింది, మళ్ళీ ఆ విఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి 12th దాకా ఒక మంచి స్కూల్ పెట్టాలని ఈ మధ్య ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో 4 ప్లేసులు పెట్టేదిగా, అందులో ఒకటి నెల్లూరులో 2000 మంది పేద విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ట్రాన్స్పోర్ట్తో కూడా చక్కటి చదువు, ఎక్కడా లేని కార్పొరేట్ స్కూల్లో కూడా ఎక్కడా లేని వసతులు ఇస్తూ, ఫెసిలిటీస్ ఇస్తూ, బుక్స్, యూనిఫామ్ అన్నీ ఫ్రీగా ఇచ్చేట్టుగా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాను రేపు జూన్ నుంచి. ఈ నేపథ్యంలో ఉన్న స్కూల్స్ని కూడా మోడర్నైజ్ చేయాలో, డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను గౌరవమైన మంత్రివర్యులు లోకేష్ గారితో మాట్లాడటం, ఆయన కూడా మీకున్న అనుభవాన్ని స్కూల్స్కి ఇవ్వండి అని చెప్పడం ఇవన్నీ జరిగినాయి. దీని మీద యాక్చువల్గా నేను మన మధ్య ఒక స్కూలు నవాపేటలో విజిట్ చేశాను. ఈరోజు ఇక్కడ 49వ డివిజన్లో నేను గుంటబడి స్కూల్ అంటారు, మోడల్ స్కూల్, దీంట్లో ఇక్కడ వచ్చాను. మెయిన్గా చక్కటి గ్రౌండ్ ఉంది, అయితే అదంతా భయంకరంగా తయారైంది. ఇప్పుడే అధికారులు చెప్పాను, ఇమీడియట్గా 48 అవర్స్లో 48 గంటల్లో గ్రౌండ్ అంతా క్లీన్ చేయండి. ఒక సీసీటీవీని 2 సీసీ కెమెరాలు ఇమీడియట్గా పెట్టమన్నా. తర్వాత ఇక్కడ హెడ్ మాస్టర్ గారితో మీతో మాట్లాడాను. దీంట్లో ప్లే గ్రౌండ్ చేయాలంటే అంటే చక్కటి ఫుట్బాల్ కోర్ట్ కావచ్చు, లేదా క్రికెట్ ప్రాక్టీస్ కావచ్చు, లేదా బాస్కెట్బాల్ కోర్ట్ కావచ్చు. పెద్ద స్థలవద్దు కాబట్టి అటువంటి కోర్టు వేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయండి, 1 వీక్లో నాకు సబ్మిట్ చేయండి. దాని మీద ఆ కన్సర్న్ గారితో మాట్లాడి లేదా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా యాక్చువల్గా ఏర్పాటు చేస్తాం. అయితే కొంతమంది ద్వారా నేను యాక్చువల్గా జిమ్ ఎక్విప్మెంటు, ప్లే ఎక్విప్మెంటు నెల్లూరులో ఉన్న మున్సిపల్ స్కూల్స్కి, తర్వాత పార్కులకు ఏర్పాటు చేశాను. దాదాపు 2 కోట్ల వర్తైన ఎక్విప్మెంట్ వస్తుంది. రేపు 5వ తేదీ కొన్ని ప్లే ఎక్విప్మెంట్ వస్తున్నాయి, 10వ తేదీ కొంత జిమ్ ఎక్విప్మెంట్ వస్తుంది. ఫస్ట్ వచ్చే జిమ్ ఎక్విప్మెంట్ని ఈ స్కూల్లో ఫిక్స్ చేయమని చెప్పాను. ఈ స్కూల్ ఒకటి, నవాపేట స్కూల్ ఒకటి. దాంట్లో యూఎస్ స్కూల్ విజిట్ చేశాను. ఈ రెండిట్లో ఫస్ట్ ఆ జిమ్ ఎక్విప్మెంట్ ఇమీడియట్గా పెట్టుకున్నాను, పిల్లలు చక్కగా జిమ్ చేసుకోవడానికి. అదేవిధంగా పిల్లలకు సంబంధించిన ప్లే ఎక్విప్మెంట్ ఉంటే చిన్నపిల్లలకు ఒక రకం ప్లే ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇది 1 to 5, 6 to 10 డిఫరెంట్ ఉంటుంది. ఆ వచ్చే ఎక్విప్మెంట్ వీళ్ళకి సూటబుల్ ఇప్పుడే యాక్చువల్ కన్సర్న్ అధికారులకి, తర్వాత హెడ్ మాస్టర్ కూడా చెప్పినాను. ఇవన్నీ కూడా మార్చి నెలాఖరు లోపల ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ చెప్తున్నాను, హెడ్ మాస్టర్ చెప్తున్నాను, మార్చి నెలాఖరు లోపల కంప్లీట్ అయ్యేందుకు అధికారులకు ఆదేశిస్తున్నాను. అవన్నీ కంప్లీట్ చేస్తాను. మరొకసారి ఇక్కడున్న ప్రజాప్రతినిధులకి, హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ యొక్క టీచర్లందరూ కూడా తెలియజేస్తాను.